సాయిరామ్, జై సాయిరామ్. యూట్యూబ్ ప్రేక్షక మహాశయులందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నారు. అందరూ బాగున్నారండి. ఈరోజు మనం ఈ వీడియోలో సత్యసాయి భజన, ఆల్రెడీ ఈ పాటని మనం నిన్న పాడుకున్నాం. ఇవాళ ఆ పాటకి యాజ్ ఇట్ ఈజ్గా స్వరాలు పాడుకుంటున్నాం అనమాట. చాలామందికి ఉపయోగకరంగా ఉంటుందన్నమాట. ఎందరో మహానుభావులు, పండితులు, పామరులు చిన్న వయసులో విద్యని సంపాదించుకునే వాళ్ళు ఉంటారు అనమాట. మరి అలాంటి వారందరికీ కూడా వారి పాదాలకు నా నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. పెద్దలందరికీ, చిన్నలకు శుభాశీస్సులు. నేను ఆన్లైన్లో మ్యూజిక్ లెసన్స్ చెప్తున్నాను, వోకల్ అండ్ కీబోర్డ్ అనమాట. నంబర్ ఇస్తాను, మీకు ఎవరికైనా కావాల్సి వస్తే నాకు ఫోన్ చేయొచ్చు. బుక్స్ విషయానికి వస్తే మూవీ సాంగ్ సిరీస్లో బుక్ 1, బుక్ 2, అలాగే డివోషనల్ సాంగ్స్ విషయానికి వస్తే బుక్ 1, బుక్ 2. ఈ సిరీస్కి బుక్ 3 అతి త్వరలోనే రాబోతుంది అనమాట. రెండింటికి కూడా మీకు ఎవరికైనా ఈ బుక్స్ కావాల్సి వస్తే 8985417356 8985417356 ఈ నెంబర్కి ఫోన్ చేస్తే నేను అన్ని విషయాలు చెప్తాను. ముఖ్యంగా ప్రేక్షకులు గమనించవలసింది ఏంటంటే, ఏ వాద్యమైనా సరే, ఎనీ ఇన్స్ట్రుమెంట్, ఆ ఇన్స్ట్రుమెంట్స్కి స్వరం ఒక వేరేగా ఉంటుంది, పాట పాడుకునే వాళ్ళకి స్వరం వేరేగా ఉంటుంది. రెండు నేను క్లియర్గా ఇచ్చాను, మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. అలాగే నేను ఇక్కడ ఒక వీడియో పాట పాడుతున్నాను, ఇంకొక వీడియో పాటలాగా స్వరం పాడుతున్నాను. సేమ్ పాట 1 వీక్లో మనం రెండో ఛానల్లో, కీబోర్డ్ ప్లేయింగ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. ఇది గమనించవలసిన విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్. రామ్ కహో కృష్ణ కహో, ఇది శ్రీ సత్యసాయి భజన్స్ ఆల్బంలోని పాట అనమాట. అయితే రచన, సంగీతం నాకు ఇంకా క్లియర్గా తెలియలేదు. నిన్న ఒక మహానుభావుడు పాడిన వారు అమేయ్ దేశపాండే గారిని పెట్టారు. చాలా సంతోషం, చాలా అద్భుతంగా పాడారు. మరి ఈ రాగం విషయానికి వస్తే, ఇది నా దృష్టిలో ప్రధానంగా మోహన రాగం. అంటే నేను ప్రధానంగా అన్నాను అంటే అన్యస్వరములు, ఫారెన్ నోట్స్ 1, 2, 3 కలుపుతారు. నేను వివరణిస్తాను తర్వాత. ఒక్క ప్రయోగంలోనే వస్తుందన్నమాట కాకల నిషాదం. ఈ మోహన రాగం జన్యరాగం. ఇది 28వ మేళకర్త హరికాంభోజి రాగం నుంచి పుట్టినది. దీని హిందుస్థానీ సంగీతంలో భూపు లేదా భూపాలి అంటారన్నమాట. మోహన రాగం యొక్క మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణలు సరిగ పద స. చూసారా మీరు, ఆరోహణలో సప్తస్వరాల్లో మా, నీ అనే 2 స్వరాలు లేవు. డిసెండింగ్ ఆర్డర్ అవరోహణ సాధాప గరీస. ఇక్కడ నీ, మా అనే స్వరాలు లేవు అనమాట. 2 ఆరోహణలో మా, నీ, అవరోహణలో అవే ఉల్టాయిని నీ, మా. ఏది ఏమైనప్పటికీ మనీ లేని రాగం, అంటే మనీ అంటే డబ్బు కదా, డబ్బులు లేని రాగం మోహన్ రాగం అని చెప్పవచ్చు అనమాట. ఒకసారి బాలమురళీకృష్ణ గారు ఇలాగే చమత్కరించారనమాట. మరి ఇందు వచ్చు స్వరస్థానములు సా షడ్జమము, రీటు చతుశ్రుతి శుభము, గాత్రి అంతర్గాంధారము, పా పంచమము, ధాటు చతుశ్రుతి దైవతము అనే స్వరస్థానములు వస్తాయి. మరి వీటితో పాటుగా ఫారెన్ నోట్స్ అన్యస్వరము, ఒక్కటి కాకల నిషాదం ఒక్క చోట వస్తుందన్నమాట. నేను క్లియర్గా పేపర్ పై రాశాను. 5 స్వరాలు ఉంటే ఔడవ రాగం అంటాం. మరి ఆరోహణలో 5 స్వరాలు ఉన్నాయి, అవరోహణలో 5 స్వరాలు ఉన్నాయి. అప్పుడు ఎలాంటి రాగం అవుతుందంటే ఇది ఔడవ రాగం అవుతుంది. అదే మన మోహన్ రాగం. తాళం విషయానికి వస్తే ఇది చతురస్ర జాతి త్రిపుడు తాళము, అంటే ఆది తాళము. గతి, నడక ఇది చాలా ముఖ్యం. కిట్ట తక్క, కిట్ట తక్క, కిట్ట తక్క, కిట్ట తక్క అని నడుస్తుంది. అంటే ఒక్కొక్క క్రియకు 4 స్వరాక్షరముల చొప్పున లేదా 4 పాఠాక్షరముల చొప్పున. చూడండి, కిట్ట తక్క, 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 కిట్ట తక్క అని. హుషారుగుంటాకి ఒక్కొక్క బీట్కి 2 కూడా వేసుకోవచ్చు. కిట్ట తక్క, కిట్ట తక్క, కిట్ట తక్క, కిట్ట తక్క, ఇలా కూడా వేసుకోవచ్చు. మరి
అన్యస్వరముల విషయానికి వస్తే కాకల నిషాదాన్ని ఒక ప్రయోగంలో వాడారని చెప్పాను. అది మీకు పేపర్ పైన రాశాను, మీరు గమనించుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక పాడే శృతి ఒరిజినల్ సాంగ్ ఇది 3వ శృతిలో ఉంది. అంటే వెస్టర్న్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే ఈ 3వ శృతిని నేను కూడా 3వ శృతిలోనే పాడుతున్నాను. క్యాషియోని చూడండి, ఇక్కడ ఇది లో పిచ్ వదిలేసి ఇది మిడిల్ పిచ్, ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్ కీ, ఈ వైట్ కీ మనం సా అంటాం. వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు. ఇది 1వ శృతి. సి, సి షార్ప్, డి, డి షార్ప్, ఈ అంటే 3వ శృతి. ఇప్పుడు మన స్కేలు మిడిల్ పిచ్ ఈ నుంచి హై పిచ్ ఈ వరకు అనమాట. మనం భజనకి యాజ్ ఇట్ ఈజ్గా స్వరాలు పాడుకోబోయే ముందు మనం మోహన రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం. అలాగే లో పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు, హై పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది. సరి గ పద సా సాధా పగరి సా, సరి గ పద సా సాధా పగరి సా. లో పిచ్లో ఏమీ వాడలేదనమాట. అయితే తారాస్థాయిలో రిషభం వరకు వెళ్ళారన్నమాట. సరి సా, పల్లవికి యాజ్ ఇట్ ఈజ్గా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. राम कहो कृष्ण कहो ईश्वर अल्लाह साई कहो, राम कहो कृष्ण कहो ईश्वर अल्लाह साई कहो। सा सरि पा ग सरी री गरी दारी री सा 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 सरि पा ग सरी री गरी दारी री सा 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 सरि पा ग सरी री गरी दारी री सा सा। ఫస్ట్ చరణం నాకు స్వరాలు పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోని. బుద్ధ కహో గురు నానక్ కహో జో రాష్ట్ర మహావీర్ ఏసు కహో, దీనికి స్వరాలు పాడుకుంటున్నాం. बुद्ध कहो गुरु नानक हो जो राष्ट्र महावीर येसु कहो, बुद्ध कहो गुरु नानक हो जो राष्ट्र महावीर येसु कहो। पप्पा गगा ग पदा द पदा पा सा सनि पा प ग दा प ग सा, पप्पा गगा ग पदा द पदा पा सा सनि पा प ग दा प ग सा, पप्पा गगा ग पदा द प ग पा सा सनि पा प ग दा प ग सा, पप्पा गगा ग पदा द प ग पा सा सनि पा प ग दा प ग सा। राम कहो कृष्ण कहो ईश्वर अल्लाह साई कहो, सा सरि पा ग सरी री गरी दारी री सा 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 सरि पा ग सरी री गरी दारी री सा सा।
లాస్ట్ లైన్కి ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా స్వరాలు పాడుకుంటున్నాం. యుగవతార తుమహో విశ్వశక్తి తుమహో సర్వధర్మ ప్రియ సాయి మహేశ పరబ్రహ్మ తుమహో. వీటికి స్వరాలు పాడుకుని మళ్ళా సెకండ్ టైం మనం భజన మొత్తం స్పీడ్గా పాడతాంగా, అలా పాడి భజనను ముగిద్దాం. युगवतार तुम हो विश्वशक्ति तुम हो, युगवतार तुम हो विश्वशक्ति तुम हो सर्वधर्म प्रिय साई महेश, सर्वधर्म प्रिय साई महेश परब्रह्म तुम हो, परब्रह्म तुम हो साई परब्रह्म तुम हो, साई परब्रह्म तुम हो स स स प प प द द द द ग ग ग द सा स स स प प प द द द द ग ग ग द सा स स स प प प द द द द ग ग ग द प स स स प प प द द द द ग ग ग द प गा प स स स द री स द प गा गा प स स स द री स द प गा प प री रि ग प सा प प री रि ग प सा प प प प री रि ग प सा प प प प री रि ग प सा सा स रि प प ग स री रि ग रि द रि रि स स सा सा स रि प प ग स री रि ग रि द रि रि स स सा प प ग ग द प द प द प सा स नि प प ग द प ग सा प प ग ग ग प द प द प सा स नि प प ग द प ग सा प प ग ग ग प द प ग प सा स नि प प ग द प ग सा प प ग ग ग प द प ग प सा स नि प प ग द प ग सा सा स रि प प ग स री रि ग रि द रि ग रि स सा सा स रि प प ग स री रि ग रि द रि रि स स सा स स स प प प द द द द ग ग ग द सा स स स प प प द द द द ग ग ग द सा स स स प प प द द द द ग ग ग द प स स स प प प द द द द ग ग ग द प गा प सा स स द री स द प गा गा प सा स स द री स द प गा प प री रि ग प सा प प री रि ग प सा प प प प री रि ग प सा प प प प री रि ग प सा सा स रि प प ग स री रि ग रि द रि రి స స సా. ఇది ఒక ప్రక్రియ. ఎందుకంటే అందరూ పాట పాడేస్తారు. పాటలాగా అది ఎన్నిసార్లు రిపీట్ అవుతుందో అన్నిసార్లు నేను పాడాను. ఖచ్చితంగా ఈ ప్రక్రియను కూడా మీరు తెలుసుకుని ఆదరిస్తారని నాకు తెలుసు. ఎందుకంటే ఈ స్వరాలు ఎప్పుడైతే నేను పాడుతున్నానో కొంతమంది ఏమీ తెలియకపోయినా సంగీత జ్ఞానం లేని వారు కూడా ఇలా పాడేసుకుంటారు. మరి ఆ శక్తి బాబా వాళ్ళకి ఇచ్చాడనమాట. మన శక్తి కొలది లేకుండా ప్రయత్నం చేస్తున్నాం. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ పాడిన ప్రతి పాట, ప్రతి భజన కూడా నేను రెండో ఛానల్లో కీబోర్డ్ పైన ప్లే చేస్తున్నాను. ఒక 1 వీక్ లోపలే. మరి ఆ ఛానల్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఆ ఛానల్ పేరు వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్. అందులో ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోసే ఉంటాయి అన్నమాట. మరి ఆ లింక్ని కూడా మీరు ఓపెన్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వెంటనే ఈ వీడియోలు చూడొచ్చు అనమాట. మరి నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి పాటతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.